హాయ్ అండి. మేము ఆ రోజు రాత్రి తుల్జాపూర్కి అయితే వచ్చేసాము. ఇది మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఉన్న తుల్జాపూర్ దేవాలయం అండి. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ కులదైవంగా భవానీ ఖడ్గాన్ని అందుకున్న పుణ్యక్షేత్రం. దేవి భక్తురాలైన తుల్జా అనుభూతి పేరు మీదుగా ఈ ప్రాంతానికి తుల్జాపూర్ అనే పేరు వచ్చింది. భక్తుల రక్షణ కొరకు అమ్మవారు త్వరగా కరిగిపోతారు కాబట్టి తుల్జా భవానీ అని పిలుస్తారు. తుల్జా అంటే సాంస్క్రిట్లో త్వరగా వరాలు ఇచ్చే తల్లి అని అర్థం. కాబట్టి మేము మా పాపకు కూడా మా కులదైవం పేరు త్వరిత అని పెట్టుకున్నాము. అమ్మవారి గుడిలో గోముఖ గుండం అని ఉంటుంది. ఇక్కడ భక్తులు స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. మేమైతే ఇలా కాళ్ళు చేతులు కొడుకని అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాము. మేము ఎప్పుడు వచ్చినా నైట్ ఒకసారి దర్శనం చేసుకుంటాము, మార్నింగ్ ఇంకొకసారి దర్శనం చేసుకుంటాము. సో ఇక్కడ ఆ తర్వాత నేను నా మొక్కు తీర్చుకున్నానండి. నేను చాలా కాలంగా ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. నాకు ఏ ఆపర్చునిటీ రాలేదు, కానీ అమ్మవారిని మొక్కిన తర్వాత నాకు ఒక మంచి ఆపర్చునిటీ అండ్ గ్రోత్ కూడా వచ్చింది. సో నేనైతే చాలా ఇష్టంగా చేశాను, భక్తి శ్రద్ధలతో చేశాను. మనకి ఏ కష్టం వచ్చినా ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి మన కష్టం చెప్పుకుంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక దారి చూపిస్తుందండి. నేను చెప్పడం కాదు, మీరే ఒకసారి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మేము మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోయామండి. సో మేము మార్నింగ్ అభిషేక దర్శనం టికెట్ తీసుకున్నాము. మీరు టికెట్స్ అయితే ముందుగా ఆన్లైన్ బుక్ చేసుకోవాలండి. పురాణాల ప్రకారం ఈ తుల్జా భవానీ ఆలయం 12వ శతాబ్దంలో కదంబ రాజుల కాలంలో నిర్మించబడింది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు అతని తల్లి జిజియాబాయి ఆలయం పునరుద్ధరణకు, రక్షణకు మరియు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. మేమైతే క్యూ లైన్లో నిలబడ్డామండి. మాకైతే టోటల్ 2 hours పట్టింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. ఇది మార్నింగ్ అభిషేక దర్శనం. క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అక్కడ శివాజీ దర్బార్ అని కనిపిస్తుంది. ఇది శివాజీ మహారాజ్ యుద్ధాలకు వెళ్లే ముందు శ్రీ తుల్జా భవానీ టెంపుల్ని దర్శించి భవానీ మాత ఆశీస్సులను, దివ్య ఖడ్గాన్ని పొందేవారని చరిత్ర చెబుతుంది. అనేక విజయాలను సాధించారని స్థానిక భక్తుల నమ్మకం. మనమైతే ఇక్కడ గుడిలో ఎంటర్ అయిపోయామండి. చూసారా, క్యూ లైన్ అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ క్యూ లైన్ స్టార్ట్. అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక బ్రిడ్జ్ ఎక్కాలి. ఆ తర్వాత మనం టెంపుల్లోకి వెళ్తామండి. చూడండి, ఇదంతా క్యూ లైన్ అనమాట. ఇలా ఉంటుంది టోటల్ తుల్జా. అమ్మవారు నా లైఫ్లోకి వచ్చాక నేనైతే చాలా మిరాకిల్స్ చూశానండి. అసలు దేవుణ్ణి కూడా మొక్కను. నేను అమ్మవారి భక్తురాలు అయిపోయానంటే అసలు నాకే నమ్మకం కలగదు ఒక్కొక్కసారి. నేను ఎవ్రీ ట్యూస్డే ఫాస్టింగ్ కూడా ఉంటాను అమ్మవారికి. నేనైతే నాకు ఒక మంచి జాబ్ వస్తే అమ్మవారికి చీర తీసుకుంటా అని మొక్కుకున్నానండి. సో నేనైతే ఇక్కడ మనం అమ్మవారికి చీర కట్టించాలంటే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం ఫాలో అవ్వాలి. మేము చీర అండ్ అమ్మవారికి వరమాల కూడా చేయించాము. నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అసలు మాటల్లో చెప్పలేని సంతోషం అది. ఇదైతే గుడి లోపల ఇలా ఉంటుందండి. మేము అలంకార దర్శనం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మేము అలంకార దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నామండి. ఈసారి మేము మొత్తం 3 సార్లు దర్శనం చేసుకున్నాము. అలంకార దర్శనం, అభిషేక దర్శనం అండ్ నైట్ ఇంకొకసారి. తర్వాత మేము ఇక్కడ గుడి బయట తుల్జాపూర్ గాజులు తీసుకున్నామండి. గాజులు అయితే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి తుల్జాపూర్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత వచ్చే మిరాకిల్స్ ఏంటో మీరే చూడండి. తర్వాత నేను నా చిట్టు తల్లికి కూడా ఇక్కడ గాజులు వద్దంటే బలవంతంగా వేయించాను. చూసారా అది ఫేస్ ఎలా పెట్టిందో. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. తర్వాత మేము తుల్జాపూర్ అయిపోయిన తర్వాత మేము అక్కల్కోట్కి బయలుదేరామండి. అక్కడ మేము ఏమేమి చూసామనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్.